అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 29 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు శుభ్రంగా ఉంటే మాటలలో తీపి ఉంటుంది, మాటల్లో తీపి ఉంటే బంధాలు చిరస్థాయిగా ఉంటాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 29, 2025 శుక్రవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షం, సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 28 నిమిషములకు, చంద్రోదయము 10 గంటల 52 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 16 నిమిషములకు. ఈ రోజున తిథి షష్ఠి. ఆగస్టు 28 సాయంత్రం 5 గంటల 57 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 29 రాత్రి 8 గంటల 22 నిమిషముల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము స్వాతి. ఆగస్టు 28 ఉదయం 8 గంటల 43 నిమిషముల నుంచి ఆగస్టు 29 ఉదయం 11 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి విశాఖ. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజు యోగం బ్రహ్మ. ఆగస్టు 28 మధ్యాహ్నం 1 గంట 17 నిమిషముల నుంచి ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి ఐంద్ర. కరణము కౌలవ. ఆగస్టు 29 ఉదయం 7 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఆగస్టు 29 రాత్రి 8 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 56 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 23 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 38 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృత కాలము తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 30 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకు సమాధానము శివుని చెమట బిందువుల నుండి పుట్టినటువంటి అసురుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శనైశ్వరుడి తల్లి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు, మకర రాశులండి. ఆగస్టు 30వ తారీఖు ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు ఈ రాశులకి మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఆగస్టు 29వ తారీఖు ఉదయం 11 గంటల 38 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 29 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము, సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.